అస్సలాముఅలైకుం. హాయ్ అండి. ఈరోజు అపోలో ఫిష్ రెసిపీ తీసుకొచ్చాను. కూల్ క్లైమేట్ అండి, అందుకని వేడివేడిగా అపోలో ఫిష్ చేసుకొని స్టార్టర్ తింటే చాలా బాగుంటుందండి. అపోలో ఫిష్ తీసుకోండి, అది అలాగే అమ్మారండి. దాంట్ని పీసెస్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇది కట్ చేసినప్పుడు హ్యాండ్స్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఆ ఫిష్ అనేది జారుతూ ఉంటుందండి. అందుకని ఇంకా స్మాల్ పీసెస్ కట్ చేద్దామంటే కుదరలేదు. ఇప్పుడు మీరు ఆ పీసెస్ అన్నిటినీ ఒక బౌల్లో తీసుకోండి. ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో నేను చెప్తాను. కొంచెం సాల్ట్ వేసుకోండి. ముందు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అనేది వేసుకోండి. తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది వేయండి, అంటే నల్ల మిరియాల పౌడర్ అండి. అది వేసి కొంచెం తర్వాత కారాన్ని కొంచెం యాడ్ చేయండి. అది నార్మల్ కారమే అండి, మీరు ఏదైతే కర్రీస్లో వేస్తారో ఆ కారాన్ని నేను దీంట్లో కూడా వేసానండి. జీరా పౌడర్ అండి, చిటికెడ వేయండి అంతే, ఎక్కువ అక్కర్లేదు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసేసేయండి. మైదా అండి, కార్న్ఫ్లవర్ కొంచెం వేయండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి వేసేసి ఒక స్పూన్ ఏమో ధనియాల పౌడర్ని యాడ్ చేయండి. తర్వాత ఒక ఎగ్ తీసుకోండి, దాన్ని మిక్స్ చేయండి బాగా. మొత్తం ఎగ్ అనేది మామూలు ఒకే రంగులో ఒకేలాగా అయిపోవాలండి. అప్పటి వరకు దాన్ని మిక్స్ చేయండి. చూడండి, నేను చూపించిన విధంగా మొత్తం అన్నిటినీ అలాగే మిక్స్ చేసి పెట్టేయండి. తర్వాత అది మొత్తాన్ని దాంట్లో వేసుకోండి. మీకు ఇప్పుడు కలిపేటప్పుడు చూసుకోండి, సరిపోయిద్ది, లిక్విడ్గానే ఉంది, బాగానే ఉంది అని అప్పుడు ఆపేయండి. అది ఎగ్ కలిపి పెట్టుకున్నది. లేదు ఎక్కువైపోద్ది అన్నప్పుడు సగం తీసేసి సైడ్కి పెట్టేయండి. ఆమ్లెట్ వేసుకొని తినేయండి, లేకపోతే ఇంకా ఏమైనా వండుకుంటే దాంట్లో. ఇవన్నిటినీ మిక్స్ చేసుకోండి. అలా కొంచెం సేపు సైడ్కి పెట్టుకోండి. చూడండి, నేను చూపించిన విధంగా కలిపి పెట్టేసుకోండి. దాంట్లో పిండి కొంచెం వేయండి. ఇదేంటి బియ్యం పిండి అండి, కొంచెం లైట్గా యాడ్ చేయండి. అప్పుడు క్రిస్పీగా ఉంటుందండి బియ్యం పిండి అనేది కొంచెం వేస్తే. క్రిస్పీనెస్ వస్తుంది అనేసి కొంచెం వేసానండి నేను. చూడండి, ఆ మిక్స్ కలిపి పెట్టుకున్న దాన్ని ఒక సైడ్కి పెట్టేద్దామండి. ఒక పావు గంట, హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని తీసుకుందామండి. అప్పుడు మసాలా మొత్తం అన్ని పీసెస్కి పట్టేస్తుందండి. ఇప్పుడు ప్యాన్ని రెడీ చేసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ అండి, ఎందుకంటే కింద అంటుకోకుండా ఉంటుందనేసి ప్యాన్ని తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఆ ప్యాన్ని పెట్టుకుందామండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేద్దామండి. చూడండి, ఫ్రై చేయడానికి ఎక్కువ ఆయిలే పడుతుందండి. నాన్ స్టిక్ కాబట్టి కొంచెం తక్కువ వేసినా సరిపోద్ది. అదే నార్మల్ ప్యాన్లో వండితే అప్పుడు ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ క్వాంటిటీలో వేయాలండి. చూడండి, ఆయిల్ అంటే హీట్ అయినట్టు తెలుస్తుందండి. చూడండి, చేయి పెట్టుకొని మీరు చూసుకోండి. ఆయిల్ హీట్ అయితే మీకు ఆవిరి అనేది వస్తుంది. చూడండి, అది వేయగానే హీట్ అయినట్టు కనిపిస్తుంది కాబట్టి ఆ పీసెస్ ఒక్కొక్కటిని సపరేట్గా ఒక పీస్కి ఒకటి అంటుకోకుండా వేయండి. రెండు ఒకేసారి వేసేస్తే అదే రెండు అంటుకుపోతాయండి. అందుకని అలా మీరు సపరేట్గా వేయండి. లేకపోతే ఒకేసారి వేసేస్తే అన్నీ కలిపి ఒకే ముద్దలాగా అయిపోద్దండి. అప్పుడు మీరు సపరేట్గా తినలేరండి. మళ్ళీ ఆ పీసెస్ని కట్ చేసుకొని మీరు తినడానికి కష్టం అయిపోతుందండి. చూడండి, నా రెసిపీని యాజ్ ఫాలో అవ్వండి. మీకు నా రెసిపీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటే నేను రోజు చెప్తున్నానండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చేది, ఇంకా మంచి వీడియోస్ని నా ఛానల్లోకి అప్లోడ్ చేస్తానండి. హెల్ప్ చేయడానికి ఎవరికైనా మంచి పుణ్యం వస్తుంది, కానీ హెల్ప్ చేయడానికి ఎవరు ముందు రావట్లేదండి. ఒకరు బాగుపడతారంటే అందరూ హ్యాపీగా ఉండొచ్చు కదండి.
చూడండి ఆ పీసెస్ని అలాగే ఒక్కొక్కటి తిప్పుతూ ఉండండి. నేను కష్టపడి వీడియోస్ చేస్తున్నానండి, కానీ నాకు సబ్స్క్రైబర్స్ ఫలితం అనేది దక్కట్లేదండి. చూడండి ఈ పీసెస్ని అలాగే ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేద్దామండి. చూడండి కలర్ అయితే చేంజ్ అయింది, బాదం కలర్లోకి వచ్చాయండి అన్నీ ఒక్కొక్కటి తిప్పితే. 2 సైడ్స్ కూడా అదే కలర్లో ఉంటే ఆ పీసెస్ని తీసేసి అప్పుడు నెక్స్ట్ పీసెస్ని ఫ్రై చేద్దామండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవి ఎవరైనా ఇష్టంగా తినే అపోలో ఫిష్ అండి. మా హస్బెండ్ కంటే చాలా ఫేవరెట్ అండి ఇది. మేము ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా ఇదే తింటామండి. అందుకనే నేను ఎన్నిసార్లు వెళ్ళి రెస్టారెంట్కి తిన్నాము, ఒక్కసారైనా ఇంట్లో ట్రై చేద్దామనేసి ట్రై చేస్తున్నానండి. కానీ చాలా బాగా వచ్చిందండి. చూడండి మీకు నచ్చుద్ది. ఈ పీసెస్ని ఫ్రై చేసిన తర్వాత దాని కలర్ చూడండి బాదం రంగులో వచ్చిన తర్వాత అన్ని పీసెస్ని తీసేయండి. తీసేటప్పుడు ఫ్లేమ్ని స్లో చేసుకోండి. తీసిన తర్వాత ఫ్లేమ్ని హై చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే స్టవ్ మీద పీసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేయండి నేను చూపించిన విధంగా. అపోలో ఫిష్ అంటే అందరికీ ఫేవరెట్ అండి, నాకైతే చాలా ఇష్టం అండి. మరి మీకు ఫేవరెట్ అని నేను అనుకుంటున్నా. కానీ ఇది చేసిన రోజండి నాకు హెల్త్ బాగాలేదండి, నేను తినకూడదండి. కానీ మా ఆయన అయితే కంపల్సరీగా తిన్నారండి. మా ఆయన చాలా చాలా నచ్చిందండి. కానీ తెలియకుండా సైలెంట్గా ఒక పీస్ అనేది తినేసానండి నేను, మా ఆయనకి తెలియకుండా. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. హీట్ అనేది పర్ఫెక్ట్గా, ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా హీట్ అయ్యిందండి. అందుకని ఆ పీసెస్ కూడా బాగా ఫ్రై అవుతున్నాయి. నాకు అయితే వెరైటీస్ వండడం ఇష్టం అండి. కాకపోతే నేను చదువుకుంటున్నానండి, నాకు ప్రజెంట్ కుదరట్లేదు. అందుకని మామూలుగా ఇంట్లో తినడానికి ఏం చేస్తున్నానో అదే తీస్తున్నాను, వెరైటీస్ అయితే వండట్లేదు. నాకు ఇప్పుడు నవంబర్లో ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఆ ఎగ్జామ్స్ అయితే అయిపోతే కంప్లీట్గా అప్పుడు నేను అనేది మంచి వెరైటీస్ అనేది వండుతూ పెడతాను, అప్లోడ్ చేస్తానండి యూట్యూబ్లో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అనేవి మీకు హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నానండి. చూడండి ఇవి కూడా కలర్ మారాయి అపోలో ఫిష్. ఇవన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూడండి తీసేసాను, దాంట్లో ఆ ప్యాన్లో ఉన్న ఆయిల్ కూడా తీసేసాను. ఇప్పుడు వెల్లుల్లిని మొత్తం తొక్క తీసేసి చిన్న పీసెస్లో కట్ చేసుకున్నాము. ఆ పీసెస్ని మళ్ళీ పచ్చిమిరపకాయలని కూడా క్రాస్ షేప్లో కట్ చేసుకున్నాము. ఆనియన్ కూడా ఒక మిడిల్ సైజుది తీసుకున్నాము. అవన్నిటిని ఒక ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో వేసేసి ఫ్రై చేద్దామండి. చూడండి హై ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పటి వరకు ఫ్లేమ్ అనేది లో చేశాను ఇంత తీసేటప్పుడు. అదే కడాయిలో అదే ప్యాన్లో నేనైతే దీనికి లిక్విడ్ అనేది తయారు చేస్తున్నానండి మంచూరియా కోసం, అపోలో ఫిష్ కోసం. మంచూరియాకి కూడా సేమ్ యాస్టీజే చేస్తామండి, కాకపోతే దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ తక్కువ వేస్తాం, దాంట్లో కొన్ని తగ్గించేస్తాం. చూడండి దీంట్లో నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్లాక్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేశానండి. నెక్స్ట్ ఇప్పుడు సోయా సాస్ని లైట్గా ఒక డ్రాప్ అనేది యాడ్ చేస్తున్నానండి, కొన్ని డ్రాప్స్. ఎక్కువ వేయకండి సోయా సాస్ అనేది, ఎంత తక్కువ తింటే సోయా సాస్ అంత మంచిదండి.
ఇప్పుడు గ్రీన్ చిల్లీ చూడండి, ఇది 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి. గ్రీన్ చిల్లీ సాస్ అనేది. తర్వాత ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ అండి. ఇదైతే 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి. ఇప్పుడు టమాటో సాస్ అండి. మీ ఇంట్లో ఇంకా క్యాప్సికమ్ అలాంటివి ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే క్యాప్సికమ్ వేయట్లేదు. టమాటో సాస్ ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ వచ్చిందండి. మంచూరియాలో అయినా దేంట్లో అయినా. ఇది టమాటో సాస్ కూడా ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేయండి. నేనైతే 2 వేసాను. తర్వాత తగ్గింది. తర్వాత మళ్ళీ కలుపుకున్నానండి. వీడియోలో అయితే తీయలేదు. టమాటో సాస్ టేస్ట్ని చూసి మీకు ఎంత ఎక్కువ కావాలంటే అంత వేసుకోవచ్చండి. నేను చూపించిన విధంగా యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి నా రెసిపీని. చూడండి, ఇవన్నీ లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి, కాలిపోతాయండి హై ఫ్లేమ్లో ఉంటే. ఈ సాసెస్ వేయిన కాడ నుంచి ఫ్లేమ్ని స్లో చేసుకోండి. చూడండి, ఇప్పుడు దీంట్లో నేను కార్న్ఫ్లవర్ వాటర్ని వేసానండి. కొంచెం కార్న్ఫ్లవర్ కలిపాను, ఎందుకంటే ఈ గ్రేవీ ఉంది కదా అపోలో ఫిష్లో వేయడానికి, అది చిక్కగా ఉంటుంది, టేస్ట్ కూడా వచ్చిద్దండి. ఆ కార్న్ఫ్లవర్ వేయడం వల్ల ఇది చిక్కగా అవుతుందండి. దీంట్లో కొంచెం సాల్ట్ని లైట్గా యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆ సాసెస్లో కూడా కొంచెం సాల్ట్ అనేది ఉంటుందండి. అందుకని మీరు కొంచెం టేస్ట్ చూసుకోండి మధ్యలో అప్పుడు వేసుకోండి. కొంచెం వాటర్ క్వాంటిటీని యాడ్ చేశానండి, ఎందుకంటే గ్రేవీ అనేది చాలా చిక్కగా అయిపోయింది. ఇప్పుడు అపోలో ఫిష్ ఫ్రై చేసుకున్న పీసెస్ అన్నిటిని దీంట్లో యాడ్ చేసేయండి. నేను దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ అనేది వేయడం మర్చిపోయానండి. అదేంటో మీకు లాస్ట్లో చూపిస్తానండి. చూడండి, ఇవన్నిటిని మిక్స్ చేయండి. మిక్స్ చేసేసిన తర్వాత దీంట్లో కరివేపాకు పీసెస్ కూడా, ఆకులు కూడా వేయాలండి. కొంచెం వేసేయండి. మీరు ఫ్రై చేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. నేను ఇప్పుడు వేసానండి, మర్చిపోయానండి. చూడండి, దీంట్లో నేను ఇంకో ఇంగ్రీడియంట్ వేయడం మర్చిపోయానండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ అంటే ఆప్షనల్ అండి, స్కిప్ అయినా చేసుకోవచ్చు, నా ఇష్టమైతే వేసుకోవచ్చు. నేను కార్డ్ని 1 టేబుల్ స్పూన్ వేయడం మర్చిపోయానండి. అది స్టార్టింగ్లో వేయాలి, లేకపోతే స్కిప్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం హాఫ్ బద్ద నిమ్మరసాన్ని వేసుకోండి. వేసేసి మొత్తాన్ని మిక్స్ చేయండి. మీరు ఎప్పుడైనా, నేను ఇప్పుడు వేసినవి ఫస్టే వేయాలని ఏం కాదు, మీరు ఎండింగ్లో అయినా వేసుకోవచ్చు. కాకపోతే నేను స్టార్టింగ్ వేద్దాం అనుకున్నా, కానీ అంత గుర్తు రాలేదు, అందుకని ఎండింగ్లో వేసాను. చూడండి, నా అపోలో ఫిష్ అనేది చాలా టేస్టీగా చిక్కటి గ్రేవీతో రెడీ అయింది. మీ అందరికీ నా రెసిపీ అనేది, ఈ స్టార్టర్స్ అనేది నచ్చుతుందనేసి అనుకుంటున్నాను. ఇది అందరికీ నచ్చేది అండి. చూడండి, చాలా బాగా ఉంది. మీరు ట్రై చేయండి మీ ఇంట్లో. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, అండ్ నా వీడియోస్ కోసం మీరు కామెంట్ ఇవ్వండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం ఇవన్నీ మర్చిపోయినా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఆ పోలో ఫిష్ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, నేను చూపించిన విధంగా తీసుకోండి. నేనైతే మొత్తాన్ని తీసుకున్నాను. చాలా టేస్టీగా కుదిరిందండి, చాలా బాగుందండి. చూడండి, మీకే తెలుస్తుంది టేస్ట్, ఆ పీస్ ఉడకడం ఎలా. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, హెల్ప్ మీ.